నేను గౌతమ్. వెల్కమ్ టు గౌతమ్ స్పీక్స్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంత ఉత్కంఠ కలిగించిందంటే అటు జగన్ ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు అవుతారా అని. ఈ రెండు విషయాల్ని తేల్చేస్తూ క్లియర్ కట్ మెజారిటీ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏకఛత్రాధిపత్యం అంటే విజయం అంటే ఇలాగే ఉంటుందా, విన్నింగ్ ఇంత అద్భుతంగా ఉంటుందా, ఎట్ ది సేమ్ టైం ఓటమి ఇంత దారుణంగా ఉంటుందా. దారుణ పరాభవం అంటే చూసాం. 2019 ఎలక్షన్స్లో కూడా 23 స్థానాలు వస్తే టీడీపీకి ఇంత దారుణంగా ఓడిపోతారని విమర్శించారు. కానీ ఈసారి వైఎస్ఆర్సీపీకి 9 స్థానాల్లో మాత్రమే విజయం కట్టబెట్టారు. అది కూడా పులివెందుల, అట్లాగే మనం బద్వేలు చెప్పుకోవచ్చు, రాజంపేట, అట్లాగే పాడేరు. ప్రస్తుతానికైతే ఈ వీడియో చేస్తున్నప్పటికీ 4 చోట్ల మాత్రం విజయం దక్కింది. పులివెందులో జగన్ గెలిచారు. కానీ కడప మొత్తం చూసుకుంటే కూడా అక్కడ టీడీపీ కూటమి ఆధిపత్యమే కనిపించింది. అంటే పులివెందుల్లో జగన్ గెలిచినా కూడా ఓ రకంగా అది ఓటమిగానే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే ఇక్కడ చంద్రబాబు కావచ్చు, మంగళగిరి నుంచి లోకేష్ కావచ్చు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచారు. కుప్పంలో చంద్రబాబుని ఓడగొడతామని తొడగొట్టిన వైసీపీ అక్కడ కుప్పకూలిపోయింది. అట్లాగే దాదాపుగా 8కి పైగా జిల్లాల్లో డక్అవుట్ అయింది. ఆ జిల్లాలన్నిటిని కూడా క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఏ బటన్ నొక్కాలని ఓటర్లు వెళ్ళారు అంటే అక్కడ టీడీపీ కూటమి బటన్ నొక్కాలనే వెళ్ళారు. అఫ్కోర్స్ ఎన్డీఏ కూటమిగా చెప్పొచ్చు, కానీ ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చూసిన తర్వాత, ఆ సైకిల్ ప్రభంజనం చూసిన తర్వాత ఎవరైనా ఎన్డీఏ కూటమి అంటారా? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ విశ్వసించారు. ఇక్కడ టీడీపీ ప్రకటించిన సూపర్ 6 హామీలు, వాటి గురించి కూడా చెప్పుకోవాలి. ఖచ్చితంగా సూపర్ 6 హామీలు జనాల్లోకి చాలా విస్తృతంగా వెళ్ళాయి. ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురికి సంక్షేమం అందించలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. డబ్బులు పంచుతున్నాం, బటన్లు నొక్కుతున్నామని మాత్రమే వెళ్ళింది. సో కొంతవరకు లబ్ధి చేకూరిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ సూపర్ 6 పథకాలతో ప్రతి ఒక్కరికి మేము సంక్షేమ పథకాలు అందిస్తామన్నా చంద్రబాబు మాటనే ప్రజలు నమ్మారనమాట. దాని ఫలితమే ఆయన చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, మెజారిటీ ఆఫ్ క్యాబినెట్ అంతా ఓడిపోయింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి రోజా కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి కావచ్చు. సో వీళ్ళందరూ ఓడిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏంటి, నిర్ద్వంద్వంగా తిరస్కరించారు వైఎస్ఆర్సీపీని రాష్ట్ర ప్రజలు. సరే, ఓటమి అయిపోయింది, ఇంకా ఓటమితో సమస్తం ముగిసిపోయింది, ఈ రోజుతో అంతమైపోద్దా అంటే కాదు. ఖచ్చితంగా రేపటి రోజు మరో రోజు ఉంటుంది. కానీ ఈ విజయం గురించి ఎట్లా చెప్పుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ విజయం ముందు తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబును అయితే అభినందించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వయసులో ఆయన అంత ఎండలో ఎన్నెన్ని సభలు అటెండ్ చేశారు. ఆయన ఎక్కడా తొనకలేదు, వెనకలేదు. ఆయనకి ఓ పక్కన వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా మేమే గెలుస్తున్నామని చెప్పినా కూడా ఆయన అట్లాగే నిలబడ్డారు, స్థిరంగా, దృఢంగా. ఆయనతో పాటు ఆయన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు, జనసేన నుంచి గెలిపించారు, అట్లాగే బీజేపీ నుంచి కూడా గెలిపించుకున్న పరిస్థితి. అసలు బీజేపీకి ఓటు బ్యాంకే లేదనుకుంటే ఈరోజు బీజేపీ దాదాపు బీజేపీ గెలిచిన సీట్లు ఇప్పటి వరకు పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే బీజేపీ దాదాపు 8 చోట్ల గెలుపొందిన పరిస్థితి. ఇదో రకంగా బీజేపీకి భారీ విజయంగానే చెప్పొచ్చు రాష్ట్రంలో. ఇక తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనే తర్వాత కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏకఛత్రాధిపత్యం, ఏకపక్ష విజయం కట్టబెట్టారు ఓటర్లందరూ. అయితే ఈ విజయము అమరావతి నుంచే వైఎస్ఆర్సీపీ పతనం ప్రారంభమైందని కూడా విశ్లేషకులందరూ అభిప్రాయపడుతున్నారు. ఉదయం నుంచి వచ్చిన ట్రెండ్స్ని బట్టి చూస్తే కూడా దాదాపు అందరూ అమరావతి అంశాన్ని ప్రస్తావించిన వాళ్ళే. అట్లాగే నిరుద్యోగం, మరి సంక్షేమం ఎక్కడ లేదా అంటే సంక్షేమం ఉంది, కానీ జగన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే అంతకు మించిన సంక్షేమం చేస్తారన్న నమ్మకం చంద్రబాబు మీద ఉంది. అంతకు 100 రెట్లకు మించి ఉపాధి కల్పిస్తారన్న నమ్మకం చంద్రబాబు మీద ఉంది. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ తోడుంది. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి కూటమికి, ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా టీడీపీ కూటమనే సంబోధిస్తున్నాను, టీడీపీ కూటమికి విజయం అయితే కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక సూపర్ 6 హామీలతో పాటు టీడీపీని గెలిపించిన మరో అంశం ఏదైనా ఉందంటే జనసేన అలియన్స్. ఖచ్చితంగా టీడీపీ వల్ల జనసేనకి ఎంత ప్రయోజనం ఉందో, అంటే ఓటు బ్యాంక్ ఎంత మారిందో అనేది ఇంకా విశ్లేషణలు బట్టి చూద్దాం. కానీ ఖచ్చితంగా జనసేన ఎప్పుడైతే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఆ జైలు ముందుటి నుంచే ఒక పక్కన బాలకృష్ణ, ఒక పక్కన నారా లోకేష్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, మేము ఖచ్చితంగా కూటమిగా ముందుకెళ్తామని. ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, అధపాతాళానికి తొక్కేస్తాం జగన్ అని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈరోజు నిజంగా అధపాతాళంలోనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశామో అనుకునేలా పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రజలు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పరిస్థితి. ఓకే, ఇంతవరకు విక్టరీ బాగానే ఉంది. మరి ఛాలెంజెస్ ఏంటి చంద్రబాబుకి అంటే, ఖచ్చితంగా రాష్ట్రము చాలా అప్పుల్లో అయితే ఉంది.
ఖచ్చితంగా సంక్షేమానికి చేశారు అప్పులు, ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఇట్లా రకరకాలుగా ఉంది. కాకపోతే చంద్రబాబుకి పాలన అంత ఈజీ కాదు, చాలా సవాళ్ళైతే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్లో బీజేపీకి కావాల్సిన సీట్లు 400 టార్గెట్ పెట్టుకుంటే 300 కూడా కాలేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు అవసరం ఖచ్చితంగా ఉంటుంది, రేపు పార్లమెంట్లో కావచ్చు, అటు లోక్సభ రాజ్యసభలో. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలు సాధించుకునే పంతం పట్టి సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ఆ విషయంలో సమర్థుడు, ఆయనకి పవన్ కళ్యాణ్ కూడా తోడున్నారు. అట్లాగే మెజారిటీ బీజేపీ ఎంపీలు గెలవడంతో ఒక రకమైన సానుకూల వాతావరణం అయితే ఉంది. సో మొత్తంగా చూసుకుంటే కనుక ఇది ఈరోజు ఎన్నికల ఫలితాల విశ్లేషణ. మరొక విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఆరామస్థాన్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆరామస్థాన్ సర్వే ఒక్కటే టీడీపీ కూటమికి విజయం వస్తుందా రాదా అన్న ఆరామస్థాన్ సర్వే ఒక్కటే డౌట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పేశాయి ఖచ్చితంగా అధికారం టీడీపీ కూటమిదే అని. కానీ ఒక ఆరామస్థాన్ సర్వేనే భయపెట్టింది. ఎందుకంటే తను ఇచ్చింది ఏంటంటే ఒక 2% తోటి టీడీపీ కూటమి ఓడిపోతుంది, అట్లాగే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని కూడా. సో ఆరామస్థాన్ సర్వే కూడా తప్పైంది. ఖచ్చితంగా ఇవన్నీ ప్రభావితం చూపించే అంశాలు. మరి చూద్దాం రేపటి నుంచి ఏం జరుగుతుందని. కానీ ఒకటి మాత్రమైతే ఖచ్చితంగా చెప్పగలను, గెలిచిన అభ్యర్థులందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మంచి పరిపాలన అందించండి, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీ నాయకత్వంలో మిమ్మల్ని నమ్మి ఓటేసిన వారందరికీ ప్రతి ఓటుకు కూడా వాల్యూ చేకూర్చండి. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటూ ఉన్నాను గౌతమ్ స్పీక్స్ తరఫు నుంచి. అట్లాగే ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీని అంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ సింహం సింగిల్గా వస్తుందని ఇట్లాంటి డైలాగులు కొట్టినా కూడా జగన్ ఓటమిని అంత ఈజీగా ఒప్పుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే 2014లో ఓడిపోయినా కూడా 2019లో 150 సీట్లు గెలుచుకున్నాడు. కాబట్టి జగన్ కూడా అంత తగ్గే మనిషి కాదు. సరే, రాజకీయాల పక్కన పెడితే రాష్ట్రం అయితే పురోగభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటూ కొత్త ముఖ్యమంత్రికి, అట్లాగే టీడీపీకి, జనసేనకి, బీజేపీకి మాత్రం హార్ట్లీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ.